3 మాటలు చెప్పేశాను. ఇంకా 2 minutes ఫినిష్ చేస్తాను. ఒకటి ప్రేమ, రెండోది విధేయత, మూడోది నమ్మకత్వం, నాలుగోది ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే మీ అందరికీ బాగా తెలుసు. సామెతలు 14:1 ఏముందంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని ఉంది. అలాగే 1 పేతురు 3 ఏముందంటే స్త్రీ బలహీనమైన గంటల నుంచి జ్ఞానంతో కాపాడుతున్నారు. మీ ఇద్దరికి ఏం కావాలి చెప్పండి? విజ్డమ్ కావాలి, జ్ఞానం కావాలి. మౌనిక ఏం చదువుతున్నావు నువ్వు? బీటెక్ చదివావు కదా? ఓకే, మీకు ఒక సంగతి చెప్తాను. నువ్వు బీటెక్ ఇంజనీరింగ్లో నువ్వు జ్ఞానం సంపాదించుకోవచ్చు. మా అభి MBA చదివి బిజినెస్లో జ్ఞానం సంపాదించవచ్చు. ఇప్పుడు మీరు జీవితాలు ఎలా కట్టుకోవాలి, సంసారాన్ని ఎలా నడిపించుకోవాలి, సమాజానికి ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలి, మీ దాంపత్యం ఒడిదుడుకులు లేకుండా ఎలా సక్సెస్ఫుల్గా సాగిపోవాలో ఆ జ్ఞానాన్ని దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ విజ్డమ్. ఆ జ్ఞానం దేవుడు మీకు దయచేయను కనుక ఏముండాలి? మీ ఇద్దరికి జ్ఞానం ఉండాలి. 4 వచ్చేసి ఏముండాలి చెప్పండి? జ్ఞానం. కాబట్టి ఏమని అడగాలి నువ్వు దేవుడిని? జ్ఞానం ఈ ప్రభువా, నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం, నా భర్తను మెప్పించే జ్ఞానం, అత్తవారింట్లో ఎలాగ కాపురం చేసుకోవాలో, ఎలాగ నేను అన్నింటినీ జస్టిఫై చేయాలో ఆ జ్ఞానం ఇవ్వని అడగాలి. అండ్ ఫైనల్గా ఇందాకేం చెప్పాను? ప్రేమ అన్నాను, రెండోది ఏమన్నాను? విధేయత అన్నాను, మూడోది ఏమన్నాను? నమ్మకత్వంగా ఉంటామన్నాను, నాలుగోది ఇష్టం అన్నాను. ఈ 4 మీకు కావాలంటే మీకు ఉండాల్సినటువంటి ప్రధానమైన మాకు పెళ్ళి. మేము ఫస్ట్ నైట్ నుంచి ప్రారంభించాం. ఏమిటో తెలుసా? కలిసి ప్రార్థన చేసుకుంటాం. నాకు విషయం తెలుసా? మా అత్తగారి ఇల్లు మా ఊర్లోని కిలోమీటర్ దూరం. గొప్ప విషయం ఏంటంటే ప్రభు కృపను బట్టి చెబుతున్నాను, ఆ ప్రార్థన జీవితం వల్ల ఒక్కరోజు కూడా నా భార్య నాతో అలిగి కానీ తేడా వచ్చి కానీ ఒక్కరోజు కూడా పుట్టింటికి వెళ్ళే పరిస్థితి కలగల. పాస్టర్ గారు కూడా ఇక్కడే ఉంది, కావాలంటే తర్వాత పర్సనల్గా అడగొచ్చు. కాబట్టి దీనికి కారణం ఏంటంటే ప్రార్థన. మీరు ప్రార్థనలో వర్తిల్లండి, దేవుడి జ్ఞానంలో వర్తిల్లండి, నమ్మకస్తులుగా ఉండండి, తర్వాత విధేయత కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, నిండు నోరేళ్ళు వర్తిల్లండి. I wish you very happy and successful married life, Nana. God bless you.